వల్ల 50,000 లక్ష రూపాయలు మిగిలేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఇండ్లలో గుడి కట్టుకున్నాడు. మేము జనవరిలో సర్వే చేసినప్పుడు ఆ రిజల్ట్ మేము ఆపాము, తీయలే. ఎందుకు ఇవ్వలేదంటే జనవరిలో మేము సర్వే మొదలుపెట్టిన కొద్ది రోజుల తర్వాత షర్మిల ఏపీపీసీసీగా అధ్యక్షురాలుగా రావడం, మళ్ళీ అది హోల్డ్లో పెట్టిన కొన్ని రోజులకి చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈ పరిణామాలు మీకు ఐడియా ఉంది కదా. దాని తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాలు, దాంతోపాటు బీజేపీ టీడీపీ అలయన్స్లో రావడం, ఇవన్నీ చూసుకుంటే ఏదైనా జరుగుద్ది మార్పు అంటే అభ్యర్థుల విషయంలో ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో హోల్డ్లో పెట్టాం. అసలు రిపోర్ట్ రిలీజ్ చేయలే. ఓకే, రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఫిబ్రవరి మొత్తం కూడా హోల్డ్లో ఉన్నాం. మార్చిలో ఇక అభ్యర్థుల అది సెలక్షన్ అనేది డిసైడ్ అవుతున్న టైంలో మొదటి లిస్టు టీడీపీ పార్టీది ఓకే. రెండవ లిస్టుకి వచ్చేసరికి అభ్యర్థుల అకామిడేషన్లో కొంచెం కూటమి రాంగ్ స్టెప్స్ వేస్తుందని అక్కడ లోకల్ కన్ఫ్యూజన్ ఏర్పడింది లీడర్లలో. ఓకే, నియోజకవర్గాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, సెకండ్ లిస్ట్కి చాలా కొంచెం గందరగోళం నెలకొంది. మూడో లిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అయిపోయింది, పని అయిపోయిందని అన్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒకేసారి 175 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేసి సైలెంట్గా ఆయన సిద్ధంగా మొదలుపెట్టుకున్నాడు. అవును, ఆ సిద్ధం సభలో ఆయనకు మొదలుపెట్టడం, ఇక్కడ లీడర్ల అకామిడేషన్ సరిగ్గా లేకపోవడం, ఇటు టీడీపీ కూటమి అభ్యర్థుల కొన్ని నియోజకవర్గాలు అయితే ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. కరెక్టే. ఏర్పడినప్పుడు సిద్ధం సభలతోటి జగన్మోహన్ రెడ్డి ఒక కొటేషన్ ఇచ్చాడు. మనం ఏదైతే డిసెంబర్ 30న ఒక కొటేషన్ ఇచ్చాంగా, సంక్షేమ పథకాల అభివృద్ధి రెండు, అభివృద్ధి లేదని ప్రజలు జీరో, అంటే అభివృద్ధి విషయంలో జగన్ జీరో ఉన్నాడని ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల సైడ్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరుగుతుందని. అంటే ఆ అభివృద్ధి అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో కొటేషన్, నీ ఇంట్లో మంచి జరిగింది అని అనుకుంటే నువ్వే, అంతే, మీ ఇంట్లో మంచి జరిగిందని అనుకుంటే కనుక మీరే జడ్జి చేసుకుని ఓటేయండి అని అన్నాడు. ఒక సెంటిమెంట్ ఇలాగ తీసుకొచ్చి. అవును, అదే టైంలో మన తెలంగాణ సింగర్ గద్దర్ జెండా కట్టడమే మీ ఎజెండా ఒక పాట తీసుకొచ్చి, పాట మన మాస్ హోటల్లో మంచి మార్పు తీసుకొస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. అవును, అది రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా, అది రేవంత్ రెడ్డి విషయంలో కన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే మేము శ్రీకాకుళం అంటే కుప్పం, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చూస్తే ఆటోలలో ఆ పాట పెట్టుకుని తిరిగారు. చూడండి. ఓకే, అంటే అరే ఏంటి ఈక్వేషన్స్ ఎటు మారుతున్నాయి అన్న ఒక ఆలోచనలో ఉండే పాట మార్పు తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరగడంలో అదొక పాట కారణం. అలా తీసుకొచ్చిన దాంట్లో లాస్ట్ కన్క్లూజన్కి వచ్చారు. సిద్ధం సభలతో ఆయన గ్రాఫ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇదే టైంలో బాబు గారి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని లోకల్గా చాపకిందలాగా లోకల్ అభ్యర్థులు ఏం చేశారంటే చాపకిందలా తీసుకెళ్ళిపోయారు. రైట్, ఓకే, తీసుకెళ్ళిపోయి ఇక కన్ఫ్యూజన్ని తెరదించడం కోసం, ఇది ఎవరికి ఓటేయాలని కన్ఫ్యూజన్ని తెరదించడం కోసం ఆ ప్రజల ఆలోచనలో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో బయటకు వచ్చింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో రైతులందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే రైతు రుణమాఫీ ఉంటుందని మాకు చెప్తారు కదా, సంక్షేమ పథకాలు రైతులకు ఏం చేయలేదు. రాయలసీమలో ఎస్పెషల్ రాయలసీమ రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా అన్యాయం చేసిందని వాళ్ళు బాగా విపరీతమైన వ్యతిరేకతతో ఉండే, రైతు రుణమాఫీ ఏమైనా ప్రకటిస్తారేమో అన్న ఆలోచనతో రైతులు ఉన్నారు. అది లేదు, ఊహించినట్లు లేదు. సేమ్ అయ్యే సంక్షేమ పథకాలు మీకు చూశారు కదా. అవును, అనేసరికి ఇక మేనిఫెస్టోని ప్రజలు కన్సిడర్ చేయలేదు. బట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కొంచెం కీలక అంశాలు ఉండేసరికి ఏంటంటే మహాలక్ష్మి పథకం, గ్యాస్ కావచ్చు, ఆ తర్వాత నిరుద్యోగ భృతి, తర్వాత ఇవన్నీ కొన్ని కీలక అంశాలు వచ్చేసరికి పెన్షన్ ఒకటి 4,000 ఇస్తామని చెప్పి, ఈ 3 నెలల పెన్షన్ వస్తుందన్న ఆలోచన వాళ్ళకి, వాలంటీర్లు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవన్నీ కొంచెం ఏంటంటే గందరగోళంగా ఉన్నాయన్న ఫీలింగ్ తీసుకొచ్చిన టైంలో ఇంకా లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్కి ఇక 10 రోజులు ఉందనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. అది ఈ గ్రాఫ్ను వన్ సైడ్ చేసేసింది మళ్ళీ. నిజమేనా? వాస్తవానికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, డెసిషన్ మేకర్స్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ విలేజ్లలో. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చర్చించుకుంటారు ఇవి. అవును, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చర్చించుకోవడంలో ఏమైందంటే ఆ ఎఫెక్ట్ అనేది న్యూట్రల్ ఓటర్ మీద పడుద్ది. ఓకే, అయితే ప్రతి విలేజ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత ఏమైందంటే అది కాస్త న్యూట్రల్ ఓటర్ మీద పడి కొంచెం సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ శాతం ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే, ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉంటుంది. అక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ నడుస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్గా అంటే టీడీపీ కూటమికి
పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్వేస్ సైలెంట్ ఓటింగ్ అనేది అట్లాగే ఉంటుందా? న్యూట్రల్ ఓట్ ఎప్పుడు అదే ఉంటుంది. ఓకే. సైలెంట్ ఓట్ ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి వేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఓకే. ఆ కన్ఫ్యూజన్కి ఓటు వేసే విధానం చెప్పడు. అది ఎప్పుడు కూడా అంటే ఆ ఓటర్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయని మనం అంచనా వేసుకోవాలి. ఎస్. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. రాజధానుల ఎఫెక్ట్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎకనామిక్ క్రియేషన్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ అంశాలు అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఇటే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఆపోజిట్. ఓకే. అట్లా ఈ సైలెంట్ ఓటింగ్ ఆపోజిట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ పడే అవకాశం. ఇంకొకటి ఆ రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ ఆ టైంలోనే సారీ ఆపుతున్నందుకు, ఆ టైంలోనే ఈయన సభలకు వెళ్ళి అసలు ఏం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, మేము తెచ్చామా, ఎవరు తీసుకొచ్చారు, అసలు దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి, మేము ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చారు కదా ముఖ్యమంత్రి అప్పుడు. ఇచ్చారు కానండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైనా వాళ్ళ పట్టా పాస్ పుస్తకం మీద నీ ఫోటో వేసుకుంటా అంటే సో ఫోటో విషయం అయితే బాగా జనంలోకి వెళ్ళిపోయింది. ఎవరు చిన్న ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడికి కూడా అర్థమవుతుంది. అవును. అవునా? అది కొంచెం చెప్పుకోవడానికి డిఫరెంట్గా అనిపించింది ఓటర్లకి. అది పెద్ద దాంతోపాటు స్వయంకృతాపరాధ చర్యలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో గుడి కట్టుకున్నాడు. నేను సర్వే చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్లో, మాస్ ఓటర్స్లో రోజుకు 400-500 కూలి పని చేసే ఆడవాళ్ళకి ఒక సంవత్సరానికి సంక్షేమ పథకాల వల్ల 50,000 లక్ష రూపాయలు మిగిలేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఇండ్లలో గుడి కట్టుకున్నాడు. అది 100% ఎఫెక్ట్ అవుద్ది. కానీ అదే ఇంట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు కానీ సంక్షేమ పథకాలను చూడట్లేదు. దానివల్ల సైలెంట్ ఓటింగ్ ఎక్కువైంది. అదే రోజు మీరు చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్లు, బెంగళూరు రోడ్లు, మీకు సంక్రాంతి 2 సార్లు వచ్చింది ఈ సంవత్సరం అన్నట్లుగా ఓటర్లందరూ, మైగ్రేటెడ్ ఓటర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఓటేసిన విధానాన్ని చూస్తే మీరు సైలెంట్ ఓటింగ్ ఎవరికి జరిగింది, ఎవరికి అనుకూలంగా జరిగిందో మీరు చెప్పొచ్చు. ఓకే. సో ఇవన్నీ పరిణామాలన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఓకే, ఏ నియోజకవర్గంలో ఏ ఎఫెక్ట్లు దారి తీసినాయి, ఎట్లా దారి తీసినాయి అని ఒక ఎగ్జిట్ పోల్ తీసుకున్న తర్వాత కన్సాలిడేట్గా చెప్పేది ఏంటంటే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనంటే దాదాపుగా వాళ్ళకి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు? ఎన్ని అని ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇప్పుడు మన ప్రీపోల్ అయితే మేము 109 to 119 ఇచ్చాం. అందులో ఉన్న ది బెస్ట్ పిక్చర్ అయితే మేము ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నాం. ఓకే. ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్ రేపు June 1st ఇస్తారు. మొన్న ఇచ్చిన ప్రీపోల్ ఏదైతే May 11th ఇచ్చింది, మేము 108 to 119 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కూటమి. ఎలా విశ్వసించారు కూటమిని ప్రజలు? ఫస్ట్ ఎలా విశ్వసించారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చినది ఇంపార్టెంట్. యాక్చువల్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ మొదటి 2